ఇప్పటికీ ఈ వంట గురించి చాలా మంది చాలా వీడియోల్లో చాలా రకాలుగా చెప్పేసి ఉంటారు, మీరు చూసేసి ఉంటారు. ఇది యూజువల్గా తెలంగాణలో ఫేమస్ అంటారు కదా. అయితే మా అమ్మ ఆంధ్ర అండ్ నాన్నది ఖమ్మం, బేసికల్గా ఆంధ్ర బార్డర్ కాబట్టి మాకు ఈ వంట తెలియదు అనమాట ఫస్ట్ నుంచి. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా పక్కింటి ఆంటీ ఇస్తే తిన్నాను. తర్వాత ఏమైందంటే ప్రెగ్నెన్సీకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పక్కన అమ్మమ్మ గారు చేసి ఇచ్చారనమాట. ప్రెగ్నెన్సీలో తింటే మంచిది తిను అని. ఇంకా నా పొట్టలో ఉన్న మా కొడుక్కి నచ్చిందా లేకపోతే నాకే నచ్చిందా అర్థం కాలేదు, కానీ అప్పటి నుంచి ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మతో చేయించుకుంటున్నాను. మాకు ఇక్కడ అమ్మమ్మ గారు చెప్పడం అయితే వీటిని తపాల చెక్కలు అంటారు అని చెప్పారు. బట్ చాలామంది వీటిని సర్వపిండి అని కూడా అంటారు తెలంగాణలో. అండ్ ఈ స్పెసిఫిక్ వంట మా ఇంట్లో ఎవరు తినరు, నేను మా అమ్మ తప్ప. ఇంకా మా తమ్ముడు అయితే దవడలు బోడని తింటారు ఇట్లాంటివి అని అంటాడు. బట్ చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడు టేస్ట్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. పైన క్రిస్పీగా ఉంటుంది, తెంచుతుంటే కొంచెం మెత్తగా ఉంటుంది, నవ్వులుతుంటే మళ్ళీ గట్టిగా ఉంటుంది, కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడన్నా సిరికూర అని విన్నారా? ఇది జనరల్గా విలేజెస్లోనే దొరుకుతుంది. వింటే డెఫినెట్గా కామెంట్ చేయండి, మీకు సిరికూర తెలుసో లేదో చూద్దాం. అదనమాట మొత్తానికి మా తపాల చెక్క స్టోరీ. సరే మరి ఉంటా అయితే, బాయ్.